హాయ్ హలో అండి. ఈరోజు పీతల ఇగురు ఎలా పెట్టుకోవాలో చెప్తా చూడండి. ఇవి చుక్క పీతలు అన్నమాట. చుక్క పీతలు ఇగురు పెట్టుకోవడానికి బాగుంటాయి. అలాగే నల్ల పీతలేమో పులుసు పెట్టుకోవడానికి బాగుంటాయి. నేనైతే ఇగురు పెడుతున్నాను ఈ చుక్క పీతల్ని. అది ఫస్ట్ పీతలు తెచ్చి అట్లా కట్ చేయించుకొని క్లీన్ చేసుకోవాలండి, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసి నీళ్లు పోసి మగ్గబెట్టుకోవాలి వీటిని. ఎందుకంటే వాటిలో ఉప్పు కారం పడుతుంది కదా, దానికోసమని కొంచెం ఉడకనివ్వాలి. ఆగిలించుకుంటారంటారు కదా, అట్లా ఆగిలించి పెట్టుకోవాలి. ఇవి ఆగిలిస్తూ ఉండగా మనం పక్కన కొంచెం ఆనియన్స్ కట్ చేసుకుని ఒక 3 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకుని, కొంచెం జీలకర్ర ధనియాలు కొంచెం గరం మసాలా అన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాండీ పెట్టి ఈ ముద్ద చేసుకున్న మనం ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. అలాగే దానిలో ఒక 15-20 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే కారం ఎక్కువ ఉండాలి ఈ పీతల ఇగురికి. ఎందుకంటే ఆ ఘాటు మనం తింటుంటే మన ముక్కులో అది బయటికి రావాలన్నమాట. అట్లా ఉంటుంది ఈ కూర వండుకు తింటే. దీనిలోనే కొంచెం ధనియాలు కారం పసుపు ఉప్పు అన్నీ వేసుకుని బాగా మగ్గనిచ్చేసి, మనం ఆగిలించుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఈ మసాలాలో వేసేయాలి. వేసేసి దాన్ని నిండుగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని బాగా ఎగరాలి అదంతా. ఎందుకు అంత వాటర్ వేసానంటే, ఈ లోపల పీతల్లోకి ఉప్పు కారం అన్నీ పట్టుకోవాలంటే మనం అన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. పోసి బాగా ఎగరనివ్వాలి దాన్ని. మేమైతే ఇంత స్పైసీగా తింటామండి. ఎందుకంటే జలుబు చేసినప్పుడు ఇంత స్పైసీగా తింటే ఆ ముక్కుకి పట్టింది అంత జలుబు మొత్తం దిగిపోతుంది అన్నమాట. సో మేము ఇండియా వచ్చిన తర్వాత మేము వండుకున్న ఫస్ట్ కర్రీ మాట పీతల ఇగురు. మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇదండి. దాని నిండా వాటర్ పోసాం కదా, అలాగే ఒక 2 కట్టలు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసి అది బాగా దగ్గరికి ఎగిరిపోయే వరకు ఎగరబెట్టుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేలాగా దాన్ని కూర అంతా ఎగరబెట్టుకోవాలి. మీకు చూపించడం కోసమని నేనేం చేశానంటే, లాస్ట్లో ఎగిరిపోయిన గ్రేవీ ఎట్లా ఉంటుందో చూపించడానికి పీతలన్నీ తీసి పక్కన పెట్టి మీకు కొంచెం గ్రేవీ కనిపించేలా పెట్టాను చూడండి. ఇదంతా పట్టేటప్పటికి ఒక 1/2 అవర్ పడుతుందండి. ఎంత కష్టపడతామో అంత బాగుంటుంది తినడానికి. ఇది ఆంధ్ర స్టైల్ పీతల ఇగురు అన్నమాట. మేమైతే ఎలా చేసుకుంటాము, మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. ఇదండి నేను చేసిన పీతల ఇగురు. ఈరోజు సండే. పీతల ఇగురికి కాంబినేషన్ ఏంటంటే చారు. రసం పెట్టుకొని ఈ పీతల ఇగురు వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మా ఫ్రెండ్స్ అందరికీ చాలామందికి ఇష్టం అన్నమాట. ఎప్పుడన్నా చేస్తే ఎప్పుడు చేస్తారని అడుగుతారు. ఆ గ్రేవీ ఎట్లా ఉంటుందో చూపించడం కోసమని నేను ఆ పీతలన్నీ తీసి పక్కన పెట్టాను. పెట్టి మీకు ఇగురు చూపిస్తాను చూడండి. ఇదండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో. అట్లా అంత అయ్యే వరకు ఉంచుకొని కట్టేసుకోవాలన్నమాట. ఇదేనండి నా స్టైల్లో నేను చేసిన పీతల ఇగురు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా ఎట్లా ఉందో పీతల ఇగురు. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన కర్రీ అండి ఇది.